నమస్తే అండి. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. నా స్టైల్లో చేస్తున్నాను. రండి చూసేద్దాం. ముందు దాకా పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటో పేస్ట్ అండి వేసుకోవాలండి. ఆ సైజు ఉల్లిపాయలండి, పెద్ద కొద్దిగా 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నానండి. వేగాలండి కాసేపు. కొద్దిగా వేగిందండి, బాగా వేగాలి. ఈ టైంలో మనం మసాలా వేసుకోవాలండి. మీకు మొన్న చెప్పానండి నేను అన్నిట్లో ఒకే టైప్ మసాలా వేసుకుంటానండి. నూరి ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో. దానికి తగ్గట్టు ఈ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలు అన్నీ వేసి నూరేస్తానండి నేను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేసుకుంటే. కలుపుకొని చూసుకొని వేసుకోవాలండి. దానికి తగ్గట్టు వేసుకోవాలండి కూరకి. ఈ మసాలా అయితే పులుసులో చాలా బాగుంటుందండి. వట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేపల పులుసులో బాగుంటుందండి. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా పడుతుందండి. బాగా వేగాలండి. ఇప్పుడు చూడండి ఇలా వేగాలండి. నూనె పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలండి. కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఎవరు కారం సరిపోయినట్టు వాళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా లైట్గా వేగనివ్వాలండి. చూడండి, ఈ చేప ముక్కలకి నేను కారం, పసుపు, ఉప్పు కలిపి ఒక అరగంట ముంచి ఉంచుకున్నానండి. ఇక్కడ ఈ మసాలాలో వేసి కొద్దిగా వేపుకోవాలండి. వేగిందండి. ఇప్పుడు ఒక ముక్క వేసుకోవాలండి. మసాలాలోకి వేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. 2 నిమిషాలు ఉడికిందండి. ఈ టైంలో పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నాను. సరిపడానంత వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. గరిటితోటి కదపకూడదండి, అందరూ తెలిసిన విషయమే. దాకా పట్టుకొని తిప్పాలండి. ముక్కలు ములిగేలాగా నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసుకోవచ్చండి, బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు, మునక్కాయ ముక్కలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చండి. ఎవరికి ఏమి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. దగ్గరికి అంతా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి నూరుకున్న పౌడర్ అండి వేసుకోవాలండి. లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ వేసుకుంటారండి ఇలాగా. కొంతమంది ఒకలాగా వేసుకుంటారు. అది కదపాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి మసాలా వేసిన తర్వాత. అయిపోయిందండి. ఇలా నూనె పైకి వచ్చే వరకు వండుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కాళ్ళతో వేసుకోవాలండి, బాగా ఉంటుంది వాసన. ఇంతేనండి. ఇప్పుడు దించేసుకోవాలండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.